హలో అందరికీ ఈరోజు మనం వెజిటేబుల్ పప్పుచారు చేసుకుందాం. ఏ సాంబార్ పొడి లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకుందామో చూపిస్తాను. ముందుగా నేను ఏవైతే చూపిస్తున్నానో ఈ వెజిటేబుల్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఓకే, లేదంటే మీ దగ్గర ఏముంటే అవి వెజిటేబుల్స్గా పప్పుచారులో వేసుకోండి. ముందుగా మనము కొంచెం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనకి దీనికి శనగపప్పు, కందిపప్పు రెండు. శనగపప్పు ఎందుకంటే కొంచెం పప్పుచారు అనేది థిక్నెస్, కొంచెం కన్సిస్టెన్సీ అనేది మంచిగా రావడానికి, లేకపోతే వాటరీ ఉండకుండా కొంచెం శనగపప్పు అది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఉడకబెట్టుకొని లైట్గా పసుపు, ఆయిల్ వేసుకొని ఒక 3-4 విజిల్స్ ఇలా వచ్చాక మనం ఇలా పప్పు రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండు పిసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి కొంచెం లైట్గా గోలాక ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా లైట్గా మంచిగా గోలాక ఇప్పుడు కరివేపాకు వేసుకొని మంచిగా కొంచెం గోలించుకోవాలి. నెక్స్ట్ దీంట్లో బెండకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ మునక్కాడలు వేస్తున్నాను. నా దగ్గర ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను. మీ దగ్గర ఇవే కాకుండా వేరేవి ఉన్నా ఓకే, మీరు అవి వేసుకోవచ్చు. లైక్ బీన్స్ కానీ ఇంకా వేరే ఏవి ఉన్నా పర్లేదు, అవి వేసేసుకోండి. నెక్స్ట్ క్యారెట్ వేస్తున్నాను. అలాగే ఇప్పుడు రాడిష్ వేస్తున్నాను. ఇవన్నీ వేసాక కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది వేసాక కొంచెం మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకు అన్నీ లైక్ మంచిగా అంటే అక్కడక్కడ ఉండకుండా, నెక్స్ట్ ఉప్పు, తర్వాత పసుపు ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. ఇలా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి తర్వాత ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకోవాలి అనమాట. అంటే ఈ ముక్కలు అనేది లైట్గా కుక్ అవ్వాలి, హెవీగా కుక్ అవ్వకూడదు. అంటే మళ్ళీ ఇప్పుడు చారు పోసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ కొన్ని మనకి ఎన్ని వాటర్ కావాలో ఆ పులుపుకి తగ్గట్టు వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి అనమాట. అంటే అంటే ఇలా కొంచెం మసలాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులో వేసి మొత్తం కలపాలి. దీనిలో మనకు కావాల్సినంత వాటర్, మనకి ఎంత పప్పుచారు కన్సిస్టెన్సీ అంతే వాటరీగానా లేకపోతే థిక్నెస్ ఎంత కావాలో అంత. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలి. అంటే కొత్తిమీర వేసుకొని లైట్గా అలా కలుపుతూ ఉండాలి అనమాట. ఇది అంటే ఇలా కొంచెం లైట్గా మరుగుతూ ఉండాలన్నమాట. ఇలా లైట్గా మరుగుతూ ఉన్నప్పుడు మనము ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి సాంబార్ పొడి అలాంటివి ఏం అవసరం లేదు. ఈ ధనియాల పొడితోనే చాలా మంచి ఫ్లేవర్, మంచి వాసన కూడా వచ్చేస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇలా మూత పెట్టి స్పూన్ పెట్టడం వల్ల ఏంటంటే పొంగకుండా కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవి చూస్తే మనము ఈ ముక్కని మనం పట్టుకొని చూస్తే ఇలా మనకు ఉడికిందా లేదా తెలిసిపోతుంది. ఇలా ఉడికింది అంటే ఇంకా మనకు అంతే, వేడి వేడి పప్పుచారు రెడీ. ఇప్పుడు ఈ వేడి వేడి పప్పుచారు వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఫీలే వేరుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.